అందరికీ నమస్కారం అండి. నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. రెగ్యులర్గా చేసుకునే పులిహోర కాకుండా ఈరోజు రైస్ సేమియాతో పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోండి. అందులో సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎప్పుడైతే ఈ నీళ్లు బాగా మరుగుతాయో అప్పుడు సేమియా వేసుకోండి. ఈ సేమియా అయితే వాటర్లో బాగా కలుపుకోండి. దీన్ని 5 మినిట్స్ అలానే వాటర్లో కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఒక 10 మినిట్స్ పెట్టుకోండి. సో దానివల్ల ఆవిరంతా సేమియాకి పట్టి అవైతే సాఫ్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ నేనైతే ఒక నిమ్మ చెక్కని తీసుకుని అందులో సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే బాయిల్ చేసుకున్న సేమియాని అయితే ఇలా వార్చుకొని ఆరబెట్టుకున్నానండి. సో ఇవి రైస్ సేమియా కాబట్టి రైస్కి వచ్చినట్టే గంజి వస్తుంది. సో ఇలా ఆరబెట్టుకుంటే మనకు ఆ గంజి స్టిక్కీనెస్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం పోపునైతే అయితే రెడీ చేసుకుందాం. దానికోసం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇలా పోపు అంతా వేసుకొని అది కొంచెం వేగాక 4 పచ్చిమిర్చి చీలికలు, మనకు కావాల్సిన పల్లీలు ఇవన్నీ వేగాక పసుపు అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేగాక కొంచెం క్యారెట్ తురుము వేసుకోండి. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇవంతా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది. మనం ఏదైతే ఆరబెట్టుకున్నామో ఆ సేమియానంతా ఇందులోకి మార్చుకోవాలండి. సో పోపు సేమియా అంతా బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. ఇక్కడి నుంచి అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన పోపు అంతా అందులో వేసిన పసుపు అంతా సేమియాతో బాగా మిక్స్ అవ్వాలండి. ఇలా మిక్స్ అయిందిగా చూసారు కదా. నెక్స్ట్ ఇదంతా బాగా చల్లారాక మనం ఏదైతే నిమ్మకాయ ఉప్పేసి కలిపి పెట్టుకున్నామో దాన్ని ఇందులోకి మార్చుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో రెగ్యులర్గా రైస్తో కాకుండా ఇలా రైస్ సేమియాతో చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.